గదే గదే మిले तो एक लात मिलता, జ్ఞానే జ్ఞాని మిలతో एक బాత్ మిల్తా అంటే హిందీలో చెప్తాడు. ఏమంటారు, ఈ తాగోతోళ్ళు జమ ఏం చేస్తారంటే తాగి తన్నుకుంటారు. వాళ్ళు గాడులతో సమానం. మరి ఎవరు భక్తులు జమ అవుతారు. భక్తులు జమ అయ్యి నీదెంత నాదెంత భగవంతుని గురించి మాట్లాడుకుంటాం. ఇది భగవంతుని గురించి మాట్లాడుకుంటాం. గదే అంటే గాడిది హిందీలో. గదే మిలతో గాత్ మిల్తా, గదే మిలతో లాత్ మిల్తా, జ్ఞాని మిలతో దో బాత్ మిల్తా. అంటే జ్ఞాని జమ ఏం చేస్తారంటే చర్చించుకుంటారు. నీదెంత నాదెంత నీకెంత నాకెంత అంటే ప్రశాంతంగా నిద్ర వస్తుంది. మళ్ళీ ఇప్పుడు బయట దేశాలలో వాళ్ళకి నిద్ర రాదు. నిద్ర రాకపోతే సిగరెట్ తాగుతారు, విస్కీ తాగుతారు, బీర్ తాగుతారు, ఆడికి కూడా నిద్ర రాదు. మనం ఏం లేదు, 2 సార్లు రామరామ అనుకున్నాగానే నిద్ర వస్తాయి. ఆ రామనామంలో అమృతం ఉంటుంది. ఆ రామనామ నిద్ర వచ్చేటాలకు మనం తెల్లగేటలకు ఆరాం పండుకుంటాం. వాళ్ళకి తెల్లగా కూడా నిద్ర రాదు. ఎందుకంటే వాళ్ళు పీశాసులు. వాళ్ళు ఏమి వాళ్ళతో భక్తి లేదు కాబట్టి వాళ్ళు ఎంత సిగరెట్ తాగినా కూడా వాళ్ళకు నిద్ర రాదు. కాబట్టి సంసార సాగరం ఘోరం తర్జవిచ్చతే నరః జీతనావా సమాసాద్య పరాయతి సుఖేన సహా అంటారు. అంటే ఈ సంసారం చాలా ఘోరమైంది. సముద్రం దాటవచ్చు కానీ ఈ సంసారం దాటడానికి ఎవరికి కాలేదు. సత్పురుషులకు కూడా కాలేదు. వీళ్ళందరూ కూడా అరువులకి వెళ్ళిపోయింది చేయలేకనే. అంటే సంసార సాగరం ఘోరం తర్జమిచ్చతే నరః గీతనావా సమాసాద్య పరాయతి సుఖేన సహా అంటాడు. అంటే ఈ సంసారం అంటే ఘోరం అంటే ఏంటంటే, సంసారం అంటే ఆలు కాదు, పిల్లలు కాదు, ఇల్లు కాదు. మరి ఏమిటివయ్యా? ఆకలి, దప్పిక, నిద్ర, ఇవి 3. ఈ 3 మించినవి మనకు. ఇవి 3ను ఇడిచిపెట్టడానికి ఎవరి నుంచి కాదు. సంసారం విడిచిపెడతాం, ఎక్కడైనా అడిగి కూడా పోతాం. కానీ ఈ 3 ఎక్కడ అడిగిపోయినా కూడా అవి వెంటనే వస్తాయి. ఆకలి, దప్పిక, నిద్ర, ఈ 3. సంసార సాగరం ఘోరం అంటే ఆకలి మామూలు ఘోరం కాదు. మన ఎవరు కూడా ఒక పూట ఉండి 2 రోజులు ఉండి 3 రోజులు ఉండి బతకలేరన్నమాట. సంసార సాగరం ఘోరం తర్జవిచ్చతే నరః గీతనావా సామ సదా ఓం భగవతే వాసుదేవాయ నమః అంటారు. అందుకే భగవంతుని ఎప్పుడు కానీ మన హృదయంలో ఉంటాడు. మనం ధ్యానిస్తుంటే మన హృదయంలో ఉండి మన హృదయంలో మనకు అంత జ్ఞానం కూడా బోధిస్తాడు. రాని పాటలు రాకుంటే కూడా పాటలు నేర్పుతాడు దేవుడు. ఎట్లా వస్తాయి, ఎట్లయినా వస్తాయి. ఏం తెలియని వాళ్ళు భజనలు కూర్చుంటే ఒకసారి 4 సార్లు వచ్చిందనుకో ఒక పాట వస్తుంది. వాళ్ళు భజనకాళ్ళు అవుతారు, భజన మండలం అవుతుంది. అంటే ఈ ప్రపంచంలో భూమండలంలో గురుభక్తులు శ్రేష్ఠులు, గురువు శ్రేష్ఠులు. హరిభక్తులు హరిభజన చేసేవారు శ్రేష్ఠులు ఎవరంటే మనుషుల లోపల హరిభజన చేసేవారు శ్రేష్ఠులు. గురుభక్తులు శ్రేష్ఠులు, గురువు శ్రేష్ఠులు. ఇంకా ఎంతగానో అంతలో ఉన్నోళ్ళు ఏం కాదు, వాళ్ళు ఒట్టి జంతువులాగా జీవించి చచ్చిపోతారు అనమాట. మరి ఇంకా ఏమిటంటే మరి సంసార సాగరం ఘోరం తర్జవిచ్చతే నరః గీతనావా సమాసాద్య పరాయతి అంటే ఈ ఆకలి, దప్పిక, నిద్ర మనం భగవంతుని ధ్యానం చేస్తుంటే అది వరకు ఇవన్నీ తగ్గిపోతాయి అన్నమాట. ఆకలి తగ్గిపోతుంది, నిద్ర తగ్గిపోతుంది, మరి దప్పిక తగ్గిపోతుంది. క్రమేణంగా ఆకలి తగ్గి ఎప్పుడైతే 3 పోయినావో భగవంతుని దగ్గరికి వెళ్ళిపోతాం మనం. ఈ 3 మనం ఎక్కడ పుడితే అక్కడ వస్తాయి, ఏడ ఉంటే ఆడికి వస్తాయి, యా జన్మం ఎత్తినా ఆ జన్మకు వస్తాయి. కానీ ఇదే జన్మంలో దాన్ని త్యాగం చేయాలి. ఏంటంటే 3 పూటలు మురికి రోగి, 2 పూటలు భోగి, 1 పూట జ్ఞాని. 1 పూట తిన్నవాడు జ్ఞాని యోగి, 1 పూట తిన్నవాడు యోగి, 2 పూట తిన్న భోగి, 3 పూట తినడం మురికి రోగి. ఈ 3 పూట తినడానికి 360 రోగాలు ఉంటాయి. కానీ మనకు రోగాలు రాకుండా ఉండాలంటే 1 పూట అన్నం తినాలి. మనుషులు బాగుంటారు. 1 పూట అన్నం, 1 పూట ప్రసాదము ఏదో తినాలి. ఇక్కడ జ్ఞానులు అంటే ఈ పూజ చేసేవారు కానీ, భక్తులు కానీ, యోగులు కానీ వీళ్ళంతా 1 పూటే తింటారు. 2 పూటలు తింటారంటే గలీజ్ అయిపోతారు, ఏ పనికి రాకుండా అయిపోతారు. మన రోగాలు ఎక్కువైతాయి, కాళ్ళ నొప్పులు, గుండె జబ్బులు అన్నీ వస్తాయి. కాబట్టి ఇక ఇట్లా చెప్పుకొని మేము చెప్తున్నాం. కాబట్టి మీరు కూడా జ్ఞానులు అయినరు, యాజములు పుణ్యం చేసుకున్నారు, రామనామం చేస్తున్నారు. మామూలు వాళ్ళకి అందరికీ రాదు. ఎక్కడో కోట్లాది మంది అట్లా బజార్ పోటీ తిరుగుతారు. వాళ్ళకి వచ్చేది ఏమి లేదు. ఆడపోయి ఆడింత తింటారు, ఇటు పోయి తింటారు, వాడి మాట్లాడతారు, ఇటు పోయి పడుకోరు. వాళ్ళకు రోగాలు, నొప్పులు, దయ్యాలు, భూతాలు, రాక్షసులు అంటే ఎంబడే ఉంటాయి.
మనం భగవంతుని ధ్యానం చేసినాం కాబట్టి ఇప్పుడు భజన చేసి పండుకుంటే తెల్లారేదాకా ఆత్మల మైండ్ మా పాటలు తిరుగుతూనే ఉంటాయి. మనం పండుకుంటే కూడా ఆ పాటలు నడుస్తుంటాయి లోపల, ఫిల్టర్ అయిపోతాయి, లోపలనే రిపేర్ అయితే మొత్తం. అందుకే మనం భక్తి చాలా గొప్పది. ప్రపంచంలో భక్తి అంత గొప్పది ఏది లేదు. అంటే భక్తిని శక్తిని కూడా పరీక్ష చేసారు, కానీ శక్తి గురించిన భక్తి గొప్పది. మనం ఏదో తెలిసో ఒడ్డు తెలుసు రామకృష్ణ అంటే అది ఎంతో గొప్పది ఉంటుంది మామూలు గారు. అయితే ఏమైందంటే ఒక ఆయన ఏమైందంటే రామ భజన చేస్తున్నారు, ఇక్కడ అందరు రామ భజన చేస్తున్నారు. రామ భజన చేస్తుంటే అందులో ఒక దొంగ కూర్చున్నాడు వచ్చి, వాడు కూడా భజన చేస్తున్నాడు. భజన చేస్తుంటే మంచిగా మనం అందరి వాళ్ళకు వచ్చింది అనుకున్నాం. అయితే ఇక్కడ రాముల వారి విగ్రహము, ఆంజనేయ విగ్రహము, సీతమ్మ విగ్రహము, లక్ష్మణ విగ్రహము, భరతశత్రు విగ్రహం ఉన్నాయి, అన్ని విగ్రహాలు ఉన్నాయి. అవేమిటి? బంగారు విగ్రహాలు. ఆ బంగారు విగ్రహాలలో ఏమైందంటే వీళ్ళు భజన అంతా చేసిండ్రంట, వీళ్ళు వేసిపోయినాక ఏం చేసింది వాడు దొంగ ఏం చేసిండంటే దీపం ముట్టించిండు. దీపం ముట్టించి ఆ విగ్రహాలను అన్నీ పలగొట్టి జోలు వేసుకుంటే ఈ ఆంజనేయ విగ్రహం పలగొట్టడానికి పోయాడు. పలగొట్టకపోతే అలా బాంబు పెట్టినాడు చేసినోడు. ఆ గుండె వేసేళ్ళకి బాంబు పెట్టింది, వాడు చచ్చిపోయాడు. ఆ చచ్చిపోతేనే అంటే అక్కడ ఉంటే ఏమో బట్టలు వచ్చినాయి, ఇక్కడ ఉండి దేవతల బట్టలు వచ్చినాయి. అది ఈ దేవత పట్టే వాళ్ళు ఏమంటారు, ఏమంటారు వీడు లంగా దొంగయుడు, ఈ మీరెందుకు వస్తుంది అంటాడు. లేదా ఇప్పుడు పానం పోయేటప్పుడు దీపం ముట్టించాడు. ఆ దీపము దేవునికి ముట్టించలేడు, అది కనపడనికే విగ్రహాలు కనపడనికే ముట్టించాడు. అదే పుణ్యం కోసం మేము వచ్చినాం అన్నమాట. అంటే ఇద్దరు కొట్లాడి ఆ యమునికి ఇచ్చిపెట్టినాక ఏమైందంటే అక్కడ పోయి చిత్రగుప్తుడు ఏం చేశాడు, యమధర్మరాజు ఈయన ఖాత తీయి అన్నాడు. ఖాత తీస్తే ఈయనకి ఏమైందంటే మరి 12 నెలలు యమలోకం పాలించేది వచ్చింది. దానికి యమలోకం పాలించేది వచ్చింది. అయ్యే వీడు యమలోకం పాలించేది వచ్చింది అంటానంటే, అరే ఇంత దుర్మార్గునికి ఎట్లా వచ్చాయని ఆ యముడు ఆయనకి ముట్ట చెప్పాడు. యమలోకం ముట్ట చెప్తే అతను ఏది బర్రె పోతుంది కదా, ఆ బర్రె పోతే ఇది తీసుకొని దేశాలన్నీ తిరిగాడు. ఎక్కడ ఎవరు చంపొద్దు, అది వాడిని ఆగినాయి కదా, ఎవరినైనా చంపొద్దు అని ఒక్క పిల్లగాడు చంపకుండా సీమ దోమ ఏం చావకుండా అయిపోయినాక ఇక్కడ సంవత్సరం అయిపోయింది. ఇంకా ఒక 2 నెలలు 3 నెలలు అయితే ఇక ఈయన అయిపోతుంది. ఈయన అయిపోయినాక ఈయన ఏం చేశాడంట, ఇది అయిపోవచ్చు అట్లా నేను ఉండరాదు ఇక్కడని, నేను నా అధికారం ఉన్నప్పుడే నేను వైకుంఠం పోవాలంటే వైకుంఠం పోయింది. పోతేనే వీళ్ళు యమలోకం యమభటులు ఎంబడపడరు, అవతలేమో దేవభటులు వైకుంఠం పడరు, వాళ్ళు ఎంబడపడరు. వాళ్ళు ఏం చేశారంటే పోయి వైకుంఠం కడప మీద పడ్డాడు. కడప పెడితే వీళ్ళేమో యమదూతలేమో వెనక కాలు పట్టి కూర్చున్నారు, ఈ దేవభటులేమో చెయ్యి పట్టి కూర్చున్నారు. గుంజలాడి ఏమైందంటే అప్పుడు వీళ్ళే తీసుకుపోయి ఇప్పుడు మనం ఇడవరాదని ఒక ప్రశ్న వేసారంట. మీరు ఏం పట్టినరా అంటే కాళ్ళు పట్టినాం. ఈ అమ్మ దొంగ కాలు ముట్టుకుంటారు అన్నాడట. తీసి అంత తెలిసింది వైకుంఠం తీసుకోండి. ఒక చాలా దీపం ముట్టించినందుకు, ఆ విగ్రహాల కోసం దీపం ముట్టించినందుకు మనకి మోక్షం దొరికాయి. ఏమన్నా మనం రోజు భగవంతుని గురించి భక్తి చేస్తాం, రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం. ఇలాగే కొన్ని రోజులు అయితే మన శరీరం కూడా పాత పడిపోతుంది. ఉంటుందా శరీరము అనుకుంటున్నా కానీ ముసలిళ్ళం అయితే అనుకుంటున్నా కానీ చచ్చిపోతాం. చాలా భజన చేసుకుంటూ చస్తే ఇక చాలా మంచిది. కానీ ఏమంటారంటే వాసాసి జీర్ణాన్ని యథా వ్యాయ నవాని గృణంతి నరోపరాణి తథా శరీర జీర్ణ అన్యాన్ని సయాతి నయాన్ని దేవి నవాన్ దేహి అంటారు. అంటే ఏమంటారంటే, ఓ కృష్ణ, ఇది శరీరం అన్నది ఓ బట్ట. ఈ బట్ట చిరిగిపోగానే మళ్ళీ ఒక బట్ట తెచ్చుకుంటాం దుకాణంలోకి పోయి. అది ఇది అంతే. ఈ శరీరం చిరిగిపోతే మనం ఇంకో శరీరం వస్తుంది. మనం చచ్చిపోయినాక ఇది పోతుంది కదా, ఇంకో కొత్త శరీరం వస్తుంది అని చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. వాసాసి జీర్ణాన్ని యథావ్యాయ నవాని గృణంతి నరోపరాణి తథా శరీర జీర్ణ అన్యదాని నవాని దేహి అంటారు. అంటే కొత్త దేహం వస్తుంది. కానీ ఇది అట్లా ఫలం కాదు. ఈ దేహంలోనే మనం జాగ్రత్త పడి పరమాత్మ ఏం కష్టం లేదు,
బంగారు పెట్టంటలేడు దేవుడు, గుళ్ళు కట్టంటలేడు దేవుడు, ఏమో చేయమంటలేడు. నామస్మరణ ఒకటే, ఆయన కావాల్సింది నామస్మరణ ఒకటే. ఆ నామం ఎక్కడుంటే అక్కడ ఉంటాడు. ఎవరు హృదయం లోపల నిత్యం ఉంటారో అక్కడే ఉండిపోతాడు. ఈ పరిపాలన అంతా చేస్తాడు. మీరు కూడా కానీ చాలా పుణ్యాత్ములు, ఈ భజన చేసిన వాళ్ళంతా పుణ్యాత్ములే. వీళ్ళకు ఎంత పుణ్యం ఉంటుందంటే చెప్పరానిటువంటి పాపాలన్నీ మొత్తం దిగిపోతాయి. పాపాలన్నీ దిగిపోయి పుణ్యం అంతా క్షేమ కూడుకుంటుంది. కాబట్టి మీకు అట్లా చెప్తున్నా, ఎప్పుడు భజన మాత్రం మారొద్దు. ఎన్ని కష్టాలను రాని, ఎన్ని ఇబ్బందులని వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టం వస్తుంది. ఇక కష్ట సుఖం, కష్టం చాలా కన్నతల్లి, పని పరమాత్మ, కష్టం కన్న తల్లి. కష్టంతోనే మనం దాటిపోవాలి. సుఖం కోరినవాడు నరకం పోతాడు, కష్టం కోరినవాడు లోకం వైకుంఠం పోతాడు. కాబట్టి కష్టం అది ఎవరైనా కానీ సుఖం కోరకూడదు. సద్గురు మహారాజ్కి, దత్తగురు మహారాజ్కి. ఇంకేం పాట పాడాలి? ఏదో ఒకటి పాడతా. తిక్కలది బిక్కలది ఉంటాయి కదా. సద్గురు మహారాజ్కి. ఉయ్యాలలుగనే తయ్యాటలాడనే, ఉయ్యాలలుగనే తయ్యాటలాడనే, ఉయ్యాలలుగనే తయ్యాటలాడనే, అమ్మమ్మ చూడవే ఉయ్యాలలుగనే, అమ్మమ్మ చూడవే ఉయ్యాలలుగనే, ఓయమ్మ చూడవే ఉయ్యాలలుగనే, నల్లా నల్లాని వాడు ఉయ్యాలలుగనే, నల్లా నల్లాని వాడు ఉయ్యాలలుగనే, నామాలు గల్లవాడు ఉయ్యాలలుగనే, నామాలు గల్లవాడు ఉయ్యాలలుగనే, బంగారు తొట్టిలో ఉయ్యాలలుగనే, లలుగనే గోపమ్మ ఓడిలో ఉయ్యాలలుగనే, ఉయ్యాలలుగనే తయాటలాడనే, ఉయ్యాలలుగనే తయాటలాడనే, అమ్మమ్మ చూడవే ఉయ్యాలలుగనే, రేపల్లి వాడలో ఉయ్యాలలుగనే, రేపల్లి వాడలో ఉయ్యాలలుగనే, గొల్లవాడలో ఉయ్యాలలుగనే, ఆకాశ వీధిలోన ఉయ్యాలలుగనే, ఆకాశ వీధిలోన ఉయ్యాలలుగనే, మేఘాల నట్టన ఉయ్యాలలుగనే, మేఘాల నట్టన ఉయ్యాలలుగనే, చంద్రమండలమున ఉయ్యాలలుగనే, చంద్రమండలలోన ఉయ్యాలలుగనే, సూర్యమండలలోన ఉయ్యాలలుగనే, ఉయ్యాలలుగనే తయాటలాడనే, ఉయ్యాలలుగనే తయాటలాడనే, అమ్మమ్మ చూడవే ఉయ్యాలలుగనే, ఓయమ్మ చూడవే ఉయ్యాలలుగనే, వైకుంఠపురమున ఉయ్యాలలుగనే, వైకుంఠపురమున ఉయ్యాలలుగనే,
ఎనే దండి మన్యాము కొండ ఉయ్యాలలోయనే లోయనే పరమహంస రాముడు ఉయ్యాలలోయనే ఎనే ధరణి బండారు పల్లి ఉయ్యాలలోయనే ఎనే ఉయ్యాలలోయనే తయాటలాడనే తలాడనే ఉయ్యాలలోయనే తయాటలాడనే ఉయ్యాలలోయనే తయాటలాడనే నే వరుదాల మారికల్లు ఉయ్యాలలోయనే లోయనే రామకృష్ణ గురుడు ఉయ్యాలలోయనే ఉయ్యాలలోయనే తయాటలాడనే ఉయ్యాలలోయనే ఉయ్యాలలోయనే తయాటలాడనే తలాడనే ఉయ్యాలలోయనే తయాటలాడనే సద్గురు మహారాజ్ की जय పరంధామ పరమాత్మాయని గురు భజనే నమ్మితిరోరన్న గురు భజనే నమ్మితిరోరన్న సాయని గురు భజనే నమ్మితిరోరన్న పరంధామ పరమాత్మాయని గురు భజనే నమ్మితిరోరన్న గురు భజనే నమ్మితిరోరన్న లేదు తిరోజన్న పరంధామ పరమాత్మాయని గురు భజనే నమ్మితిరోజన్న గురు భజనే నమ్మితిరోజన్న మా పరమాత్మాయని గురు మితిరోజన్న దురంధముడవని దూర్జన సంగద దూరము దోలితిరోజన్న రాముడవని దూర్జన సంగద దూరము దోలిరోజన్న ఎంత చేసినా ఈ సంసారము ఇంతే గదురా ఓరన్న అరే ఇంతే గదురా ఓరన్న ఓరన్న ఎంత చేసినా ఈ సంసారము ఇంతే గదురా ఓరన్న అరే ఇంతే గదురా ఓరన్న ఓరన్న చింతలుడి నెల జంతుడవైతే శ్రీహరి సాక్షిగా రోజన్న ఓరన్న అండపిండ బ్రహ్మాండమంతటా హరిగురుడొక్కడ రోరన్న శ్రీ గురుడొక్కడ రోరన్న మండమంతటా హరిగురుడొక్కడ రోరన్న శ్రీ గురుడొక్కడ రోరన్న పండు వండిన విధమై దోషను పరమ పదవిరా ఓరన్న సద్గురు మహారాజ్ की जय ఇది బాగా మల్లకపాయ మీకు దత్తాత్రేయ స్వామికి దత్త గురు స్వామికి కృష్ణ గురు స్వామికి కొండలవాడ